హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గోవా అంటేనే గుర్తుకొచ్చేది బీచ్లు, పార్టీలు. కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మనం మిస్ అవ్వకూడనివి వాటర్ స్పోర్ట్స్. అస్సలు గోవాలో బెస్ట్ వాటర్ స్పోర్ట్స్ ఏవి? వాటి ధరలు ఎంత ఉంటాయి? ఎక్కడ బుక్ చేసుకుంటే తక్కువ ధరకి వస్తాయి? ఇలాంటి పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గోవాలో చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి. అందులో మీరు అస్సలు మిస్ అవ్వకూడనివి టాప్ 5 ఇవే. మొదటిది వచ్చేసి స్కూబా డైవింగ్. సముద్రం లోపల ప్రపంచాన్ని చూడాలనుకుంటే ఇది బెస్ట్. గ్రాండ్ ఐలాండ్ దగ్గర స్కూబా డైవింగ్ చాలా బాగుంటుంది. మీరు గోవా వస్తే తప్పకుండా ట్రై చేయండి. స్కూబా అంటే మన వెనుక ఒక సిలిండర్ పెట్టుకొని దాని సహాయంతో సముద్రం లోపల శ్వాస తీసుకుంటూ నీటి అడుగున ఉండే అందాలను చూడటమే ఈ స్కూబా డైవింగ్. శిక్షణ: మీరు ప్రొఫెషనల్ డైవర్ కాకపోయినా పర్వాలేదు. డైవింగ్కు ముందు ఇన్స్ట్రక్టర్ మీకు 15 నుంచి 20 నిమిషాల పాటు శిక్షణ ఇస్తారు. నీటి లోపల సైగలతో ఎలా మాట్లాడాలి, శ్వాస ఎలా తీసుకోవాలో నేర్పిస్తారు. మీకు ఒక మాస్క్, కళ్ళద్దాలు, పిన్స్ కాళ్లకు వేసుకునేవి మరియు ఆక్సిజన్ సిలిండర్ ఇస్తారు. నీటి లోపల ప్రపంచం: సముద్రం అడుగున ఉండే రంగురంగుల చేపలు, పగడపు దీవులు మరియు ఇతర సముద్ర జీవులను చాలా దగ్గరగా చూడవచ్చు. చాలా బాగుంటుంది. సాధారణంగా ఒక డైవ్ 20 నుంచి 45 నిమిషాల వరకు ఉంటుంది. మీరు తీసుకున్న ప్యాకేజీని బట్టి ఉంటుంది. గోవాలో గ్రాండ్ ఐలాండ్ స్కూబా డైవింగ్ అత్యంత ప్రసిద్ధి. ఇక్కడ నీరు మిగతా బీచ్ల కంటే కాస్త తేటగా ఉంటుంది. ఒక వ్యక్తికి సుమారు 2000 నుండి 3500 వరకు ఉంటుంది. అందులో బోట్ ప్రయాణం, శిక్షణ, డైవింగ్ మరియు మీ ఫోటోలు, వీడియోలు కూడా కలిపి ఉంటాయి. సీజన్ వచ్చేసి అక్టోబర్ నుండి మే వరకు ఇది చేయడానికి సరైన సమయం. వర్షాకాలంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు డైవింగ్ ఉండదు. ముఖ్యమైన సూచనలు: మీకు ఈత రాకపోయినా స్కూబా డైవింగ్ చేయవచ్చు, ఎందుకంటే మీ వెంట ఎప్పుడూ ఒక ట్రైనర్ ఉంటారు. గుండె సమస్యలు, బ్రీతింగ్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. డైవింగ్ చేయడానికి కనీసం 12 నుండి 24 గంటల ముందు వరకు విమాన ప్రయాణం చేయకూడదు, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. రెండవది వచ్చేసి పారాసైలింగ్. గాలిలో ఎగురుతూ సముద్రపు అందాలు చూడడం ఒక అద్భుతమైన అనుభూతి. బాగుంటుంది, కానీ కొంచెం ధైర్యం కావాలి. పారాసైలింగ్ అంటే ఏమిటి? పారాసైలింగ్ అనేది ఒక అద్భుతమైన అడ్వెంచర్ స్పోర్ట్. ఇందులో ఒక వ్యక్తిని పారాషూట్ కట్టి ఆ పారాషూట్ను ఒక వేగంగా వెళ్ళే మోటార్ బోట్కు బలమైన తాడుతో కలుపుతారు. బోట్ వేగంగా వెళ్తున్నప్పుడు గాలి ఒత్తిడికి మీరు ఆకాశంలోకి ఎగురుతారు. గాలిలో ఎగురుతూ పైనుండి విశాలమైన సముద్రాన్ని, తీరాన్ని చూడడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మీకు రెక్కలు వచ్చి పక్షిలా ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటుంది. సింగిల్ అంటే ఒక్కరే ఎగరడం, డబుల్ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఎగరడం. ఇది 2 రకాలుగా పైకి ఎగరడం జరుగుతుంది. చాలామంది ఆపరేటర్లు గాలిలో నుండి మిమ్మల్ని ఒక్కసారి నీటిలో ముంచి మళ్ళీ పైకి లేపుతారు. ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. నన్ను మాత్రం ఒక్కసారి కాకుండా చాలాసార్లు నీటిలో డిప్ చేయడం జరిగింది. నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బెస్ట్ ప్లేసెస్: కాలంగుట్, బాగా, కండోలిం మరియు అంజునా బీచ్లు పారాసైలింగ్కు చాలా ఫేమస్. ఒక్కొక్కరికి సుమారు 800 నుంచి 1200 వరకు ఉంటుంది. గాలిలో మీరు సుమారు 2 నుంచి 5 నిమిషాల వరకు ఉంటారు. తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ జాకెట్ ఇది తప్పనిసరిగా. మీరు నీటిలో పడినా మునిగిపోకుండా ఇది కాపాడుతుంది. వాతావరణం వచ్చేసి గాలి మరియు ఎక్కువగా ఉన్న లేదా వర్షం పడుతున్న పారాసైలింగ్ చేయకపోవడమే మంచిది. నమ్మకమైన ఆపరేటర్, తాడు బలంగా ఉందో లేదో మరియు వాళ్ళు ఇచ్చే సేఫ్టీ బెల్టులు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి గమనించండి.
ఇలా జాగ్రత్త తీసుకుంటే మనం చాలా బాగుంటుంది. మూడవది నీటిపై వేగంగా వెళ్ళడానికి జెట్ స్కీ. నీటిపై వేగంగా బైక్ రైడ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. చాలా బాగుంటుంది. జెట్ స్కీ అంటే ఏమిటి? జెట్ స్కీ అనేది నీటిపై నడిపే మోటార్ బైక్ లాంటిది. రోడ్డు మీద బైక్ ఎంత వేగంగా నడుపుతామో సముద్రం అలలపై అంతకంటే వేగంగా దూసుకుపోవడమే ఈ స్పోర్ట్స్. వేగం మరియు సాహసం ఇష్టపడే వారికి ఇది బెస్ట్ చాయిస్. సముద్రపు అలల మీద బైక్ ఎగురుతూ వెళ్తుంటే వచ్చే థ్రిల్ మాటల్లో చెప్పలేం. మలుపులు తిరుగుతున్నప్పుడు నీటి తుంపర్లు మీ మీద పడడం చాలా సరదాగా ఉంటుంది. సాధారణంగా మీ వెనుక ఒక ట్రైనర్ కూర్చొని హ్యాండిల్ కంట్రోల్ చేస్తారు. మీకు నడపడం వచ్చు అని నమ్మకం ఉంటే కొన్ని చోట్ల వాళ్ళు పర్యవేక్షణలో మిమ్మల్ని కూడా నడపనిస్తారు. సాధారణంగా బీచ్ నుండి సముద్రం లోపలికి ఒక నిర్ణీత దూరం వరకు తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఒక రైడ్కు సుమారు 400 నుంచి 800 వరకు ఉంటుంది. సాధారణంగా 2 నుంచి 5 నిమిషాల వరకు సమయం రైడ్ చేయవచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ ఉండాలి. జెట్ స్కీ చేసేటప్పుడు లైఫ్ జాకెట్ వేసుకోవడం తప్పనిసరి. బైక్ వేగంగా మలుపులు తిరుగుతున్నప్పుడు హ్యాండిల్ లేదా ట్రైనర్ను గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ నీటిలో పడినా లైఫ్ జాకెట్ మిమ్మల్ని తేలుస్తుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. నాలుగవది బనానా రైడ్, బంపర్ రైడ్. మీరు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో వెళ్తే అందరూ కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. బనానా రైడ్ అంటే ఏమిటి? ఇది ఒక సరదా గ్రూప్ యాక్టివిటీ. అరటిపండు ఆకారంలో ఉండే ఒక పెద్ద పసుపు రంగు ఇన్ఫ్లేటబుల్ బోట్. మీరు ఈ బోట్ పైన మీరు కూర్చుంటారు. దానిని ఒక స్పీడ్ బోట్ వేగంగా సముద్రంలోకి లాక్కెళ్తుంది. గ్రూప్ ఎంజాయ్కి బాగుంటుంది. ఇందులో ఒకేసారి 4 నుండి 6 మెంబర్స్ కూర్చోవచ్చు. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ రైడ్లో అసలైన మజా చివర్లో ఉంటుంది. బోట్ వేగంగా వెళ్తూ ఒక షార్ట్ టర్న్ తీసుకున్నప్పుడు అందులో అందరూ ఒక్కసారిగా నీటిలోకి పడిపోతారు. ఇది చాలా ఫన్నీగా మరియు థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరు నీటిలో పడిపోయిన లైఫ్ జాకెట్ ఉండడం వల్ల మునిగిపోరు. పైగా మిమ్మల్ని మళ్ళీ బోట్ మీదకి ఎక్కించడానికి ట్రైనర్లు ఉంటారు. ఒక్కొక్కరికి సుమారు 300 నుండి 500 వరకు ఉంటుంది. సమయం వచ్చేసి 5 నుంచి 15 నిమిషాల వరకు రైడ్ ఉంటుంది. కొన్ని సూచనలు: గట్టిగా పట్టుకోవాలి. బోట్ మీద ఉన్న హ్యాండిల్స్ని గట్టిగా పట్టుకోవాలి, లేకపోతే మధ్యలోనే పడిపోయే అవకాశం ఉంది. లైఫ్ జాకెట్ ఇది ప్రాణం లాంటిది, అస్సలు వదలద్దు. ఫోన్లు, కెమెరాలు నీటిలో పడే అవకాశం 100% ఉంటుంది కాబట్టి మీ ఫోన్లు కానీ వాటర్ ప్రూఫ్ లేని కెమెరాలను కానీ బోట్ మీదకు తీసుకెళ్ళవద్దు. మీరు గోవాలో వాటర్ స్పోర్ట్ చేస్తున్నప్పుడు బనానా రైడ్ కూడా కంపల్సరీ ట్రై చేయండి. అదేవిధంగా ఇంకొకటి బంపర్ రైడ్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా దాదాపు బనానా రైడ్ లాగే ఉంటుంది, కానీ ఇందులో మీరు ఒక రౌండ్ ట్యూబ్లో కూర్చుంటారు. మీకు ఇది చాలా ఎంజాయ్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఐదవది వచ్చేసి కయాకింగ్. మీకు ప్రశాంతత కావాలంటే తెల్లవారుజామున బ్యాక్ వాటర్స్లో కయాకింగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కయాకింగ్ అంటే ఏమిటి? కయాక్ అనేది ఒక చిన్న సన్నని పడవ. ఇందులో ఒకరు లేదా ఇద్దరు కూర్చొని 2 వైపులా బ్లేడు ఉన్న నడిపే కర్ర సహాయంతో నీటిపై ప్రయాణిస్తారు. ఇది కేవలం ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. ప్రశాంతత, మోటార్ శబ్దాలు లేకుండా నీటి అలలు శబ్దాన్ని వింటూ ప్రయాణించవచ్చు. సింగిల్ కయాక్ ఒక్కరే నడుపుకుంటూ వెళ్ళడం. డబుల్ కయాక్ ఇద్దరు కలిసి కోఆర్డినేషన్తో నడపడం. ఇది ఎక్కడ చేస్తారంటే గోవాలో కయాకింగ్ను సముద్రం కంటే ఎక్కువగా నదులు, బ్యాక్ వాటర్ మరియు మడ అడవుల మధ్య చేస్తారు. ఇక్కడ మడ అడవుల మధ్య కయాకింగ్ చాలా బాగుంటుంది. పనాజికి దగ్గరగా ఉండే ఈ నదిలో సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో కయాకింగ్ చేయడం ఒక మర్చిపోలేని అనుభూతి. ఈ రివర్ వచ్చేసి
న్యూరల్ రివర్, ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా పోలాలం బీచ్, సౌత్ గోవా సముద్రం పైన కయాకింగ్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. స్పైక్ ఐలాండ్, పక్షులను చూడడానికి ఇది మంచి రూట్. ధరలు వచ్చేసి సుమారు 500 నుంచి 1000 వరకు ఉంటుంది. సాధారణంగా 45 నిమిషాల నుండి 2 నుంచి 3 గంటల లాంగ్ టూర్లు ఉంటాయి. కొన్ని సూచనలు: టైమింగ్ వచ్చేసి తెల్లవారుజామున లేదా సాయంత్రం సమయంలో వెళ్ళండి, అప్పుడు ఎండ తక్కువగా ఉంటుంది, ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. త్వరగా ఆరిపోయే సింథటిక్ దుస్తులు వేసుకోండి. ఫోన్ సేఫ్టీ, నీటిలో పడిపోయే అవకాశం తక్కువ అయినా ఫోన్ కోసం వాటర్ ప్రూఫ్ పౌచ్ వాడడం చాలా మంచిది. ఇక ధరల విషయానికి వస్తే మీరు విడివిడిగా బుక్ చేసుకుంటే ధర ఎక్కువ అవుతుంది, అందుకే కాంబో ప్యాకేజీలు తీసుకోండి. నార్మల్ ప్యాకేజీ జెట్ స్కీ, పారాసైలింగ్, బనానా రైడ్ అన్నీ కలిపి ఒక వ్యక్తికి 1200 నుంచి 2000 వరకు ఉంటుంది. స్కూబా డైవింగ్ ప్యాకేజ్, ఇది ఫోటోలు వీడియోలతో కలిపి 2000 నుండి 3500 వరకు ఉంటుంది. ఏ బీచ్లో ఇవి బాగుంటాయి? నార్త్ గోవాలో అయితే కాలన్ ఘాట్, బాగా మరియు కండోలిమ్ బీచ్లు ఫేమస్, కానీ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే మాల్వాన్ లేదా అంజునా వెళ్ళొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే బీచ్లో కొంతమంది ఏజెంట్లు తక్కువ ధర అని చెప్పి మోసం చేసే అవకాశం ఉంది, అందుకే లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గరే బుక్ చేసుకోండి. అలాగే లైఫ్ జాకెట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సో ఇదండి గోవా వాటర్ స్పోర్ట్స్ గురించి పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకునే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.